ఏంటి 4000 వాచ్ అవర్ కంప్లీట్ చేసుకోవడం ఇంత ఈజీనా అసలు? నేను 2 ఇయర్స్ నుంచి కష్టపడ్డాను. కానీ ఒక 1000 వాచ్ అవర్ కూడా రాలేదు. జస్ట్ ఒక 20 డేస్‌లోనే నాకు 4000 వాచ్ అవర్ అనేది కంప్లీట్ అయిపోయిందనమాట. నేను యూజ్ చేసిన ట్రిక్స్ అండ్ టిప్స్ ఈ వీడియోలో చెప్తాను. అసలు స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. హలో ట్వింకిల్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుప్రియ రెడ్డి. ఫస్ట్ అయితే మీకు యూట్యూబ్ మానిటైజేషన్ గురించి అందరికి తెలిసిందే కదా. కొత్తగా మనకు అప్డేట్ 8000 వాచ్ అవర్ పెరుగుతుంది ఫెబ్ 1 నుంచి అని చెప్పి. ఈ అప్డేట్ తెలిసినప్పటి నుంచి ఎక్కువగా స్ట్రెస్ తీసుకొని డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు అందరూ. అలా కాకుండా అదంతా ఆలోచించకుండా మనం చేసే పని మనం చేయాలి ఫస్ట్ అయితే. ఇప్పుడు ఇలా వ్యూస్ పెరగాలి, మనం వ్యూస్ మంచిగా రావాలి, వాచ్ అవర్ కంప్లీట్ అవ్వాలి అంటే మీరు ఇంతవరకు చేసిన వీడియోస్ మర్చిపోయి ఇప్పటి నుంచి కొత్తగా అడుగు వేయండి. ఇప్పటి నుంచి కొత్త వీడియోస్లో మీరు ఎలా వాయిస్ ఇవ్వాలి, ఎలా వీడియోస్ చేయాలి, కొత్తగా ఎలా చేయాలి, మన జనాలు మన వీడియోస్ని ఎలా చూడాలి అని చెప్పి ఆలోచించండి. అంతేగాని టైం లేదు కదా, మనకి ఎలా కంప్లీట్ చేసుకోవాలి అని ఇది ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళిపోకండి. ఒక లైక్ చేయండి ఈ వీడియో, మళ్ళీ మీలాంటి ఇంకా కొంతమందికి ఈ వీడియో అనేది రికమెండ్ అవుతుంది. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే నేను కొత్తగా చెప్పే అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అప్పుడు మీరు త్వరగా చూసేసుకోవచ్చు. పాయింట్ నెంబర్ 1, మనకు వాచ్ అవర్ బాగా రావాలి అంటే మన వీడియోస్కి మంచిగా వ్యూస్ రావాలి. వ్యూస్ రావాలి అంటే అసలు జనాలు ఎందుకు మీ వీడియోస్ చూడాలి? జనాలు మీ వీడియోస్ చూసేలాగా మీరు క్రియేట్ చేసుకోవాలి. ఏదైనా సరే మనం వీడియో పెడుతున్నప్పుడు ఆ వీడియో ఒక 5 సెకండ్స్ స్టార్టింగ్లో చూసే వాళ్ళకి అక్కడే ఉండిపోవాలి, వీడియో ఎండ్ వరకు చూడాలి అనేలాగా స్టార్టింగ్లో మంచి పాయింట్స్ అనేవి చెప్పాలి. ఎగ్జాంపుల్, మీరు కుకింగ్ వీడియో చేస్తున్నారు అన్నప్పుడు కుకింగ్ వీడియోకి సంబంధించి లాస్ట్లో చెప్పాల్సింది ఫస్ట్లో చెప్పండి. ఏదైనా సరే ఈ కర్రీ ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది అని చెప్పడమే కాకుండా ఇంకా ఎలా చేసుకోవాలి, ఎలా మంచిగా చేసుకోవాలి అనేది చెప్పండి. సెకండ్ పాయింట్ వచ్చేసి, మీకు వీడియోస్కి వ్యూస్ రాకపోయినా కానీ వీడియోస్ అనేవి కంటిన్యూగా పెడుతూ ఉండండి. ఆ వీడియోస్ ఇప్పుడు మీకు వ్యూస్ మంచిగా రాకపోయినా కానీ ఏదో ఒక రోజు ఎప్పుడైనా చెప్పలేము, మనము ఏ వీడియో ఎప్పుడు క్లిక్ అవుతుందో మనకు చెప్పలేము. అసలు నాదైతే ఎప్పుడో పెట్టిన వీడియో ఈ మధ్య కొంచెం వ్యూస్ అనేవి పెరుగుతున్నాయి. అలా అనమాట. ఎప్పుడు ఏ వీడియోస్ ఎలా పెరుగుతాయి మనం చెప్పలేము అసలు. కాబట్టి మీరు వీడియోస్ పెట్టడం అయితే ఆపకండి. అది కూడా లాంగ్ వీడియోస్ అయితే అస్సలకి ఆపకండి. 10 వ్యూసే రాయండి, 20 వ్యూసే రాయండి. డైలీ పెట్టకపోయినా కానీ వీక్లో 3 టైమ్స్ అయితే లాంగ్ వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేయండి. వ్యూస్ అప్పుడు బాగా పెరుగుతాయి అండ్ వాచ్ అవర్ ఖచ్చితంగా పెరుగుతుంది మీకు. ఎప్పుడో 2 ఇయర్స్ బ్యాక్ పెట్టిన ఏసీ ఫిల్టర్స్ ఎలా క్లీన్ చేసుకోవాలి అని చెప్పేసి ఒక వీడియో పెట్టాను, లాంగ్ వీడియో. ఆ వీడియో నాకు ఇప్పుడు క్లిక్ అయింది. ఇప్పుడు నాకు వ్యూస్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. సబ్స్క్రైబర్స్ ఎలా వస్తున్నారా అని చెక్ చేస్తూ ఉంటే నేను ఆ వీడియో వల్ల వస్తున్నాయి అనమాట. అలాగనమాట. కాబట్టి వీడియోస్ అనేవి ఎప్పుడు క్లిక్ అయితే మనం అస్సలు చెప్పలేము. లాంగ్ వీడియోస్ అయితే ఖచ్చితంగా పెట్టడానికి ట్రై చేయండి. గైస్, ఒక్క వీడియో మనకి మంచిగా క్లిక్ అయిందంటే ఇంకా 4000 వాచ్ అవర్ ఒక్క వీడియోలోనే వచ్చేస్తాయి. మీరు అస్సలు ఆలోచించకుండా మంచిగా మీరు ప్రెజెంటేషన్ చేసి వీడియోస్ పెట్టడానికి ట్రై చేయండి. అంతేగాని వ్యూస్ రావట్లేదు అని చెప్పేసి అస్సలు బాధపడకండి. ఏదో ఒక రోజు ఆ వీడియో ఖచ్చితంగా క్లిక్ అయ్యే అవుతుంది. థర్డ్ పాయింట్ వచ్చేసి థంబ్నెయిల్స్. మీరు నా ఓల్డ్ వీడియోస్ చూడొచ్చు, నా థంబ్నెయిల్స్ ఎలాగున్నాయో అని చెప్పేసి. చాలా వరిష్ట్గా పెట్టేదాన్ని అసలు థంబ్నెయిల్స్. అస్సలు పట్టించుకునేదాన్ని కాదు థంబ్నెయిల్స్ గురించి అయితే. వీడియోకి వచ్చిన దాంట్లోనే ఫొటోస్ ఏమైనా క్లిక్ చేసి పెట్టుకొని ఆ వీడియోస్లో ఉండే ఫొటోసే పెట్టేదన్నమాట థంబ్నెయిల్కి కూడా. అలా చేయడం వల్ల మన వీడియోస్ అనేవి ఎవరు చూడరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన థంబ్నెయిలే చూస్తారు, ఏంటుంది ఈ వీడియోలో చెప్పేసి మన థంబ్నెయిలే చెప్తుంది అనమాట. కాబట్టి థంబ్నెయిల్ అనేది బాగా పెట్టడానికి ట్రై చేయండి. నాకైతే థంబ్నెయిల్స్ చేయడమే రాకుండా అసలు ఫస్ట్లో. ఒకవేళ ఎలా చేయాలి అని చూసినా కూడా చాలా కష్టంగా ఫీల్ అయ్యేదాన్ని థంబ్నెయిల్స్ చేయడము. అందుకే అంత ఇంట్రెస్ట్ చూపించేదాన్ని కాదు. థంబ్నెయిల్స్ గురించి నేను ఒక 2-3 డేస్ టైం తీసుకొని నేర్చుకున్నా కానీ ఇంత ప్రాసెస్ ఉంటుంది కదా, ఇదంతా చేసుకుంటూ కూర్చుంటే ఇంకా వీడియో చేయడానికి నాకు అసలు టైం ఉండదు అని చెప్పేసి నేను థంబ్నెయిల్స్ పట్టించుకునేదాన్ని కాదు. ఇప్పుడైతే చాలా ఈజీగా థంబ్నెయిల్స్ చేయడం నేను నేర్చుకున్నాను. ఒకవేళ థంబ్నెయిల్ చేయడం ఎలాగో మీకు కూడా తెలియాలి అంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎవరైనా తెలుసుకోవాలని ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. థంబ్నెయిల్ ఎలా చేయాలో నేను నెక్స్ట్ వీడియో చేసి చెప్తాను. ఫోర్త్ పాయింట్ వచ్చేసి, షార్ట్ వీడియోస్కి వచ్చినన్ని వ్యూస్ కానీ మనకు లాంగ్ వీడియోస్కి రావట్లేదు అనమాట. ఇదొక పాయింట్. అసలు చాలా అంటే చాలా పెద్ద ప్రాబ్లము. షార్ట్ వీడియోస్కి వ్యూస్ బాగానే వస్తూ ఉంటాయి కానీ లాంగ్ వీడియోస్కి అసలు వ్యూస్ రావట్లేదు. నాకు ఇంతకుముందు షార్ట్ వీడియోస్కి వచ్చే వ్యూస్ కూడా లాంగ్ వీడియోస్కి వచ్చేవి కాదనమాట. ఇప్పుడు లాంగ్ వీడియోస్కి కూడా షార్ట్స్ వీడియోస్కి ఎలా వ్యూస్ వస్తున్నాయి అలాగే వస్తున్నాయి వ్యూస్. ఒక్క వీడియో చూసి ఎలా చేయాలి, ఎలా వీడియోస్ చేయాలి, ఎలా మన వాచ్ అవర్ పెంచుకోవాలి అని చెప్పి
ఒక్కరినే ఫాలో అవుతూ వాచ్ అవర్ కానీ మన వ్యూస్ కానీ ఎలా పెంచుకోవాలని చెప్పేసి ఒక్కరినే ఫాలో అవుతూ ఒక్కరి వీడియోసే చూస్తూ అలా మీరు ట్రై చేయండి. అంతేగాని యూట్యూబ్లో ఎన్ని వీడియోస్ ఉన్నాయో అన్ని వీడియోస్ చూస్తూ మీరు చేస్తూ ఉన్నారనుకో చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. కాబట్టి మీరు ఒక్కరిని చూస్ చేసుకోండి. మీకు ఎవరు బాగా చెప్తారు అనిపిస్తే వాళ్ళని చూస్ చేసుకొని వాళ్ళ వీడియోసే మీరు అంతేగాని యూట్యూబ్లో ఎన్ని ఛానల్స్ ఉంటే అన్ని ఛానల్స్ చూసి అన్నీ ఆలోచిస్తూ ఉండకండి. అసలు లాంగ్ వీడియోస్ మీరు చాలా తక్కువగా 5 మినిట్స్ 4 మినిట్స్ అలా పెట్టండి. అప్పుడు వ్యూస్ కూడా మీకు బాగా వస్తాయి. ఎందుకంటే మనం ఎక్కువసేపు పెట్టేసామనుకోండి వీడియో అనేది వాళ్ళు చూడడానికి అంత ఇంట్రెస్ట్ చూపిరు. అదే వీడియోని మళ్ళీ నెక్స్ట్ వీడియో లాగా పార్ట్ 2 లాగా చేయండి. అప్పుడైతే మీకు వ్యూస్ కూడా బాగా వస్తాయి. మనం ఊరికనే లెంత్ ఎక్కువ పెట్టామనుకోండి వీడియోస్ అంత ఇష్టంగా పడరు. మనము ఎక్కువైనా మనకు వ్యూస్ బాగా వస్తున్నాయంటే అలా పెట్టుకోవచ్చు, పర్లేదు. వ్యూస్ రానప్పుడు మనం రెండు వీడియోస్ చేసేదాన్ని ఒక్క వీడియో చేసామనుకోండి అసలు వ్యూస్ రావు. ఒక్క వీడియో చేసేదాన్ని 2 వీడియోస్ చేయండి, అప్పుడు వ్యూస్ చాలా బాగా వస్తాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. లాంగ్ వీడియోస్ ఏ టైంకి పెడితే వ్యూస్ బాగా వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకు త్వరగా వాచ్ అవర్ అనేది కంప్లీట్ కావాలంటే ఇంకా ఏం చేయాలి, ఇంకా మోర్ అప్డేట్స్ తెలుసుకోవాలి అంటే కమెంట్ చేయండి. ఖచ్చితంగా నేను నెక్స్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోలో ఎందుకు చెప్పట్లేదు ఇవన్నీ అంటే నాకు వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది ఈ వీడియోలో చెప్తే, అందుకే నెక్స్ట్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అన్నీ ఒకే వీడియోలో చెప్పేస్తే కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు అనమాట చూడడానికి. నేను ఇంకా యూస్ చేసిన టిప్స్ మీకు ఏమైనా కావాలి అంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై గైస్.